ఒక వ్యక్తి ఫస్ట్ ఎటు వెళ్ళినా ఈశాన్యం. ఓకేనా, ఈశాన్యం అంటే ఎటు చెప్పండి? ఈశాన్యం అంటే ఇదే కదా, ఈ విధంగా. సో మీరు స్టార్టింగ్ క్లాస్లో విన్నారు కదా ఏ విధంగా తీసుకోవాలి ఈశాన్యం. ఈశాన్యం ఒక వ్యక్తి ఈ విధంగా ఈశాన్యం వెళ్ళినా. ఓకే, ఈశాన్యం వెళ్ళింది. ఈశాన్యం వెళ్ళాక ఏం చేసిండంటే 90 డిగ్రీలు తన ఎడమ వైపుకు తిరిగిండంట. 90 డిగ్రీలు తన ఎడమ వైపుకు తిరిగాడు. ఇప్పుడు నేను ఇలా ఈస్ట్ నాన్న, యాక్చువల్లీ నా పొజిషన్ ఏంటంటే ఈ విధంగా ఉండే. నేను ఎటు వెళ్ళినా ఇలా ఈశాన్యం వైపు వెళ్ళినా. ఓకేనా, ఈ విధంగా ఈశాన్యం వైపు వెళ్ళినా. ఈ విధంగా ఈశాన్యం వైపు వెళ్ళాక ఎడమ వైపు అంటే నా ఎడమ చేయి ఇదే కదా, ఇటు తిరిగిన. ఎంత తిరిగిన? 90 డిగ్రీలు. అంటే ఇక్కడ చూడండి మీరు, జస్ట్ ఇక్కడ చూడండి, మ్యాప్ వేస్తున్నా మామూలుగా ఈజీగా ఉండడానికి. రెడ్ అయితే కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఉంది నాన్న, ఇది నార్త్ ఈస్ట్ కదా, ఇది నార్త్ ఈస్ట్. ఈ విధంగా నార్త్ ఈస్ట్ ఉన్నా నేను, ఎడమ వైపు అంటే ఇటు, ఎడమ వైపు అంటే ఇటు. ఇలా ఎడమ వైపుకి ఎన్ని మీటర్లు తిరిగినా, ఎన్ని డిగ్రీలు తిరిగినా? 90 డిగ్రీలు. అంటే నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ నుంచి నార్త్కి ఎన్ని డిగ్రీలు? 45 డిగ్రీస్. ఇంకొక 45 డిగ్రీస్ ఇది. అంటే నార్త్ ఈస్ట్ నుంచి 90 డిగ్రీస్ తిరిగినాం అనుకో, ఏమవుతుంది మనకి? నార్త్ వెస్ట్ అవుతుంది. అంటే నార్త్ వెస్టర్న్. అంటే నేను ఈశాన్య వైపు 40 మీటర్లు నడిచాక ఇలా ఎడమ వైపు ఒక 90 డిగ్రీలు తిరిగిన. అంటే నా ఫేస్ ఇప్పుడు ఎటుందంటే, ఎటుంది? మన ఫేస్ నార్త్ వెస్ట్కి ఉంది. ఈ విధంగా ఉంది. ఈ విధంగా ఉండి ఎన్ని మీటర్లు వెళ్ళినా? ఇంకా 40 మీటర్లు వెళ్ళినా. ఓకేనా, 40 మీటర్లు. అంటే ఇప్పుడు ఈ పాయింట్ నుంచి నేను ఎట్లా, ఈ డాట్ నుంచి ఎటు వెళ్ళాలి? ఇప్పుడు ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి. లెఫ్ట్కి వెళ్తే నార్త్ వెస్ట్ అవుతుంది. లెఫ్ట్కి వెళ్తే నార్త్ వెస్ట్. ఓకేనా, ఇక్కడ నుంచి నేను 90 డిగ్రీస్ తిరిగి ఇలా ఒక 40 మీటర్లు వచ్చిన. ఓకేనా, ఇలా ఒక 40 మీటర్స్. ఓకేనా, 40 మీటర్లు వచ్చిన. ఇది ఒక 40 మీటర్లు, ఇది ఒక 40 మీటర్లు. చూడండి ఇక్కడ 90 డిగ్రీస్ యాంగిల్ ఉంటుంది. ఓకేనా, సో 40 మీటర్లు నడిచిన తర్వాత అతను 40√2 మీటర్స్ దక్షిణ వైపు నడిచాడు. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎటు నడిచిండు? దక్షిణం. దక్షిణం అంటే కిందికా, రైట్కా, లెఫ్ట్కా, పైకా? దక్షిణం అంటే కిందికే పోవాలి కదా, కిందికి పోవాలి. ఎంత పోవాలి నాన్న? 40√2 పోవాలి. 40√2 అంటే రెండు సైడ్స్ ఎంత ఉండాలి? 40 ఉండాలి. ఇప్పుడు చూడండి, మామూలుగా చూడండి, ఇది 40 ఉంది, ఇది 40 ఉంది. ఇది మొత్తం ఎంత అవుతుంది నాన్న? ఇది 40 ఉండి, ఇది 40 ఉంటే ఇది మొత్తం ఎంత అవుతుంది? 40√2 అవుతుంది కదా. అంటే వాడు దక్షిణ వైపుకి ఇక్కడికి నడిస్తే 40√2 అవుతుందా? కాదు. ఇక్కడికి నడిస్తే 40√2 అవుతుందా? కాదు. మొత్తం మళ్ళీ ఇక్కడికి వస్తే దీన్ని ఫుల్ఫిల్ చేస్తే ఇది ఎంత అవుతుంది? 40√2 అవుతుంది. అంటే వీడు ఇక్కడే స్టార్ట్ అయ్యిండు అండ్ ఇక్కడే ఎండ్ అయ్యిండు. ఇక్కడే స్టార్ట్ అయ్యిండు, ఇక్కడే ఎండ్ అయ్యిండు. ఇదే స్టార్టింగ్ పాయింట్, ఇదే ఎండింగ్ పాయింట్. ఇప్పుడు స్టార్టింగ్ పాయింట్కి ఎండింగ్ పాయింట్కి మధ్య గల దూరం అంటే ఎంత? 0.